అర్థమైంది కదా, ప్రొడక్ట్ గిట్లుంటది, బిజినెస్ గిట్లుంటది, ఇక్కడ ట్రిప్ ఉన్నది. ఈ నెల మనం ఇది చేసుకుంటే ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ కావచ్చు. నడు 9 మందిని చూపి, నేను వస్తా, నేను ప్లాన్ చెప్తా, నడు 9 మందికి చెప్తాం, 6,000 పీవీ ఇప్పిద్దాం, 6,000 సామాన్ ఇప్పిద్దాం, నువ్వు ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ కావచ్చు అని మాట్లాడుతూ వస్తారా రారా? పాత వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ దగ్గర లిస్ట్ లేదు. కొత్త వాళ్ళతో పనిచేయాలి. ఎప్పుడైతే మన టీంలో మూమెంటం కావాలంటే మనం కొత్త వాళ్ళతో పనిచేయాలి. పాత వాళ్ళతో వేస్తే ఏమైనా నేను చేస్తున్నా కానీ ఎవరు చెప్తే వింటలేరు, నేను చేస్తున్నా ఎవరు చెప్తే వింటారు. అదే కొత్త వాళ్ళతో వేయండి, పాత వాళ్ళని కూడా ఫాలో చేయండి, నేను కాదంటలేను. కానీ కొత్త వాళ్ళతో కూడా పని చేయండి. ఒక అవకాశం వస్తే బాగుండని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము మొన్న నైట్ సాయంత్రం 7 గంటలకు పోయినాం. మేము మొన్న నైట్ ప్లాన్ చేసుకొని వచ్చే వరకు వాళ్ళది మహబూబ్ నగర్ అంట. 2 DCMలు ఉంటే అవి అప్పుల పాలయ్యి అవి అమ్ముకొని వచ్చిందంట. ఒక అవకాశం వస్తే బాగుండు చేద్దామని చూసి మాకు కాల్ చేసిండు. అక్కడికి వెళ్ళినాము, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసారు. మేము ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము అని. అర్థమవుతుందా? కాబట్టి అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి, టీం పెంచుకోండి. మిషన్ 90 days పెట్టుకున్నాం, ఆల్రెడీ 30 days అయిపోయింది, ఇంకా 60 days మాత్రమే ఉన్నది. ఏదైనా మీ డౌన్లైన్ మీ మాట వినాలంటే మీ పర్సనల్ గ్రోత్ ఉంటేనే. మీరు ఫారిన్ ట్రిప్ పోయేస్తే మీరు మీ డౌన్లైన్స్ మీరు చెప్పిన మాట వింటారు. మీరు స్టార్ అయ్యి కార్ తీసుకుంటే మీ డౌన్లైన్స్ మీ రిలేషన్ మీరు చెప్పిన మాట వింటారు. అర్థమవుతుందా? మీరు ఈ బిజినెస్ చేసి ఒక అంటే సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటే మీరు చెప్పిన మాట వింటారు మీ డౌన్లైన్స్, లేకపోతే వినరు. మా అప్లైన్ గదే చెప్తాడు, మేము ఇదే చేస్తామని అనుకుంటారు. మీ అప్లైన్స్ అయినా మీ ఫ్యామిలీలో అయినా, మీ ఫ్యామిలీలో కూడా మీకు రెస్పెక్ట్ ఇయ్యరు. 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది బిజినెస్ చేయబట్టి, ఏం చేస్తున్నావు, ఏం పైసలు వస్తున్నాయి, సాల్తీ చేసిన కాడికి ఇక బంద్ చేయి అంటారు. అవునా కదా? అంటారా అనరా? అంటారు కదా. భార్య చేస్తే భర్త అంటాడు, భర్త చేస్తే భార్య అంటది, ఇక సాల్తీ చేసిన కాడికి మస్తు చేసినావు కానీ ఇక వద్దుతి అంటది. అవునా కదా? అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకో. పిల్లలు అంటారు, అరే బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది వేరే వాళ్ళకు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది మమ్మీ, లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది డాడీ, మీరు ఎందుకు చేస్తారు, మీకు ఇన్కమే వస్తలేదు అని అంటారు. అవునా కదా? ఆ పరిస్థితి